వర్రా రవీంద్రారెడ్డి స్టేట్మెంటు ఇప్పుడు సంచలనాత్మకమైంది. ఏదైతే భారతీయ సిమెంట్స్ కంపెనీలో పనిచేస్తున్న నేను 2012లో వైకాపా సామాజిక మాధ్యమ విభాగంలో కార్యకర్తగా చేరిన అప్పట్లో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి సమన్వయకర్తగా ఉండేవారు. రాష్ట్ర వ్యాప్తంగా మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని కార్యకర్తల ద్వారా పోస్టులు పెట్టేవాళ్ళం. జగన్పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసేవారితో పాటు వారి కుటుంబాల్లోని మహిళల పరువు ప్రతిష్టల భంగం కలిగిస్తూ సమాజంలో తలెత్తుకోకుండా చేసే అసభ్యరాతలు, మార్ఫింగ్ ఫోటోలను మాకు పంపిస్తే ఫేస్బుక్, వాట్సాప్ ఎక్స్పోస్టులు పెట్టేవాళ్ళమని వాంగ్మూలంలో వర్రా పేర్కొన్నారు. 2019 వైకాపా అధికారంలోకి వచ్చాక ఐడ్రీమ్ ఛానల్ యజమాని చిన్న వాసుదేవరెడ్డి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అధిపతిగా ప్రభుత్వం నియమించింది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ విభాగం నుంచి వాసుదేవరెడ్డికి నెలకు 3.5 లక్షల జీతం చెల్లిస్తూ వైకాపా డిజిటల్ మీడియా కోఆర్డినేటర్గా జగన్ నియమించారు. తాడేపల్లిలో నడుపుతున్న డిజిటల్ కార్పొరేషన్ ద్వారా 65 మంది సిబ్బందికి జీతాలు ఇస్తూ వారిలో 12 మందిని పార్టీ పనుల కోసం వినియోగించుకున్నారు. ఈ 12 మంది చేత ఫోటోలు మార్ఫింగ్ చేయించి అసభ్యకరంగా మార్చేవారు. వాటిని మేము పోస్ట్ చేసేవాళ్ళమని వర్రా వివరించారు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్